Hello everyone, this is Mamta Niklesh. Welcome to my channel. సో చాలా మంది నేను ఒక వీడియో చేసిన తర్వాత చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. సో ఏంటి అని అంటే, సో నేను ఒక 4 days బ్యాక్ వచ్చేసి నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. సో అదే వచ్చేసి మనము రిపోర్ట్స్ని బట్టి బేబీ బాయా బేబీ గర్ల్ అనేది ప్రిడిక్ట్ చేయొచ్చా, అంటే మనం గెస్ చేయొచ్చా చూసి అనేసి ప్లాజెంటా కానీ హార్ట్ రేట్ కానీ హార్ట్ బీట్ ఇవన్నీ చెక్ చేసుకొని మనము ప్లాజెంటా పొజిషన్ని బట్టి వాటిని బట్టి సో మనము బేబీ బాయా బేబీ గర్ల్ అనేది మనము గెస్ చేయవచ్చా అనేది ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందన్నమాట. దీంతోపాటు చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే, సో సిఆర్ఎల్ లెంత్ని బట్టి కూడా మనము ఏమంటారు బేబీ బాయ్ బేబీ గర్ల్ తెలుసుకోవచ్చా కానీ చాలామంది కమెంట్ చేస్తున్నారు. సో సిఆర్ఎల్ లెంత్ని బట్టి బేబీ బాయ్ బేబీ గర్ల్ తెలుసుకోవచ్చా, ఒక్కసారి మాకు చెప్పండి వీడియో చేసి అనేసి. సో నేను ఈ వీడియో కంప్లీట్గా నాకు నా ఓన్ రిపోర్ట్స్ని బట్టి కంపేర్ చేసుకున్న తర్వాతే ఈ వీడియో చేస్తున్నాను. అయితే అసలు సిఆర్ఎల్ అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. సిఆర్ఎల్ అంటే క్రౌన్ రంప్ లెంత్, అంటే బేబీ హెడ్ నుంచి బేబీ బమ్ వరకు. సో బేబీ లెంత్ ఎంత ఉంది, ఎంత పొడవుగా ఉంది అనేది మనకి ఈ సిఆర్ఎల్ వాల్యూస్ని బట్టి సో గెస్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే మనకి ఈ సిఆర్ఎల్ వాల్యూస్ ఏ వీక్ నుంచి ఏ వీక్ వరకు ఉంటాయి అనేది కూడా చాలామందికి తెలిసి ఉండదు. సో చాలామంది ఏమనుకుంటారంటే, సో మొత్తం 9th month వరకు కూడా సిఆర్ఎల్ ఉంటుందేమో అని అనుకుంటారు, కానీ అలా ఉండదు. మనకి ఈ సిఆర్ఎల్ లెంత్ అనేది మనకి ఈ సిఆర్ఎల్ వాల్యూస్ అనేవి 6th వీక్ నుంచి 14th వీక్ మధ్యలో మాత్రమే మనకి ఈ సిఆర్ఎల్ వాల్యూస్ అనేవి ఇస్తారన్నమాట. ఆ తర్వాత నుంచి ఇవ్వరు. ఎందుకు అనేది కూడా తెలుసుకుందాం. యాక్చువల్లీ ఈ సిఆర్ఎల్ వాల్యూ అనేది చెప్పాను కదా, బేబీ హెడ్ నుంచి బేబీ బమ్ వరకు సో ఎంత లెంత్ ఉంది ఏంటి అనేది ఎంఎంలో సెంటీమీటర్స్లో మనకి క్యాలిక్యులేట్ చేస్తారు. అయితే మనకి ఏదైతే ఈ 8th వీక్ నుంచి 7th వీక్ నుంచి మనకి కౌంట్ చేస్తారో 14 వీక్ వరకు మాత్రమే ఈ సెంటీమీటర్స్ ఎంఎంలో ఉంటుంది. ఆ తర్వాత ఏంటి అంటే ఆఫ్టర్ ఎన్టీ స్కాన్ మనకి 14th వీక్ వరకు ఎన్టీ స్కాన్ అనేది జరుగుతుంది. ఎన్టీ స్కాన్ తర్వాత మనకి టిఫా స్కాన్ రిపోర్ట్స్ వస్తాయి కదా, టిఫా చేయించుకుంటాం కదా. టిఫా నుంచి మనకి ఏంటంటే ఇవేమో ఉండవు సిఆర్ఎల్ లెంత్. సో మనకి డైరెక్ట్గా బేబీ వెయిట్ ఎంత ఉంది, సో యాజ్ పర్ ది ఏజ్ వీక్స్ని బట్టి బేబీ వెయిట్ ఎంత ఉంది అండ్ సర్విక్స్ లెంత్ ఎంత ఉంది ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. బేబీ హెడ్ నోజ్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. సో ఓన్లీ మనకి ఏమంటారు ఈ 7th వీక్ నుంచి 14th వీక్ వరకు మాత్రమే మనకి సిఆర్ఎల్ వాల్యూస్ ఇస్తారు. అయితే చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే, సిఆర్ఎల్ లెంత్ని బట్టి మనము బేబీ బాయ్ బేబీ గర్ల్ అనేది ప్రిడిక్ట్ చేయొచ్చా అక్క అని చాలామంది అడుగుతున్నారు. నేను నా రిపోర్ట్స్ చూసుకున్న తర్వాత నాకు కూడా ఒక క్లారిటీ అనేది వచ్చింది. సో బేబీ బాయ్ ఉంటే ఎలా ఉంటుంది, బేబీ గర్ల్ ఉంటే ఎలా ఉంటుంది అనేది నేను నా రిపోర్ట్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాతే ఈ వీడియో చేస్తున్నాను. సో అంటే ఇది నా రిపోర్ట్స్ని బట్టి అండ్ చాలామందికి కూడా సేమ్ ఆల్మోస్ట్ ఇవే రిపోర్ట్స్ ఉంటాయి. అయితే ఈ రిపోర్ట్స్లో బేబీ బాయ్ అన్నమాట. సో బేబీ బాయ్ రిపోర్ట్స్ అన్నమాట నేను ఇప్పుడు చూపించే రిపోర్ట్స్. సో మనకి సిఆర్ఎల్ వచ్చేసి మనకి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది ఎప్పుడైతే చేస్తారో 6th వీక్ నుంచి మనకి అలా ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది చేస్తారు కదా, అందులో నుంచి మనకి సిఆర్ఎల్ వాల్యూస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అయితే నేను ఇది ఆల్మోస్ట్ 6 weeks టైంలో 5 weeks 6 days అంటే 6th వీకే ఆల్మోస్ట్ 6th వీక్లో చేయించుకున్నాను. అప్పుడు సిఆర్ఎల్ వాల్యూ వచ్చి 0.39 సెంటీమీటర్స్ ఉందన్నమాట. అయితే మనకి మ్యాక్స్ సెంటీమీటర్స్ అన్న ఇస్తారు, లేకపోతే ఎంఎం అన్న ఇస్తారు. మనకి ఎర్లీ ప్రెగ్నెన్సీలో మ్యాక్సిమం 0. అంటే సెంటీమీటర్స్లోనే ఉంటుంది. తర్వాత వచ్చే ఎన్టీ స్కాన్ ఏదైతే ఉంటుందో ఎన్టీ స్కాన్లో మ్యాక్సిమం మనకి ఎంఎంలోనే ఉంటాయి అన్నమాట రిపోర్ట్స్. అయితే మనకి నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అని అంటే, సో మనకి ఎంఎంలో నేను నార్మల్గా ఎంఎంలో మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. మనకి ఎన్టీ స్కాన్లో మనకి 55 mm కన్నా ఎక్కువ ఉంటే మ్యాక్సిమం
సో బేబీ బాయే ఉంటారు. ఒకవేళ 55 లేదా 55 కన్నా బిలో ఉంటే మాత్రం బేబీ గర్ల్ ఉంటుంది. ఇదే అన్నమాట. సో ఇది నా ఎన్టీ స్కాన్ రిపోర్ట్ అన్నమాట. సో నేను నా రిపోర్ట్ చెక్ చేసుకున్న తర్వాత నాకు ఒక క్లారిటీ అనేది వచ్చింది. సో చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. 55 mm కన్నా ఎక్కువ ఉంటే మ్యాక్సిమం సో బేబీ బాయే ఉంటారు. 55 mm లేదా 55 mm కన్నా బిలో ఉంటే మాత్రం సో బేబీ గర్ల్ అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు కూడా కరెక్టే వచ్చింది. చూడండి, ఇక్కడ CRL వాల్యూ వచ్చేసి 65 mm అనేది ఉంది. సో ఇక్కడ ఎన్టీ స్కాన్ 12 weeks 6 days ఆల్మోస్ట్ 13 weeks టైంలో చేయించుకున్నాను. సో నా రిపోర్ట్స్ అయితే ఇలాగా వచ్చాయి అన్నమాట. సో మీకు కూడా ఇలానే ఉన్నాయా అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నేను చెప్పాను కదా, టిఫా రిపోర్ట్స్ని బట్టి కూడా మనము క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అని. సో టిఫా రిపోర్ట్స్ని బట్టి కూడా ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది నేను వీడియో అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి. ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. టాటా, బాయ్ బాయ్.